హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్ కుకింగ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూసి లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నా స్టైల్లో టమాటో రసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ చేయండి. దీనికి కావాల్సినవి 2 టమాటోలు, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కొబ్బరి తురుము, 2 రెబ్బల కరివేపాకు, పావు స్పూన్ ఇంగువ, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల బెల్లం పొడి, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల ఆయిల్, పావు స్పూన్ పసుపు. వీటన్నింటినీ తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తరువాత స్టవ్ అనేది వెలిగించుకోవాలి. దానిని సిమ్లో ఉంచుకొని ఒక కడాయి అనేది పెట్టుకోవాలి. ఈ కడాయిలో మనం 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా టమాటోలు కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. అలాగే తీసుకున్న చింతపండును కూడా ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని మీద మూత అనేది పెట్టుకుని దీనిని మరిగించాలి. ఇప్పుడు అందరింట్లో చిన్న రోళ్ళు అనేవి ఉంటున్నాయి కదండి, అది తీసుకుని ముందు చెప్పిన వాటిల్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి అనేది ఇక్కడ యాడ్ చేసుకుని వాటిని దంచి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. ముందుగా టమాటోలు ఎంతవరకు ఉడికాయో ఇక్కడ ఒకసారి చూసుకుందాం. వీటిని చూస్తున్నట్లయితే మనకి టమాటోలు అనేవి 50% ఉడికినట్టు కనిపిస్తున్నాయి. ఒకసారి వీటిని మళ్ళీ కలుపుకుని మూత అనేది పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే టమాటోలు అనేవి బాగా ఉడికిపోయాయి. వీటిని ఒకసారి కలుపుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుని 10 నిమిషాలు చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఈ టమాటోలు అనేవి చల్లారిపోయాయి. ఇప్పుడు వీటి నుంచి మనం జ్యూస్ అనేది సపరేట్ చేయాలి. అలా చేయాలంటే చేయి పెట్టి బాగా మెదుపుకుని ఈ జ్యూస్ని మనం సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని దానిలోకి పల్ప్ అనేది రాకుండా ఈ జ్యూస్ని మాత్రమే స్ట్రెయిన్ చేసుకుంటూ సపరేట్ చేసుకోవాలి. వాటర్ అనేది సరిపోకపోతే ఒక పావు గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుని మొత్తంగా టమాటో జ్యూస్ నుంచి మనం లిక్విడ్ అనేది తీసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఉడికిన గుజ్జులో టమాటోలను యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ అనేది వెలిగించుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకుని ఇది హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసుకున్న ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. దీనిలోనే ముందుగా తీసి పెట్టుకున్న 2 రెబ్బల కరివేపాకు ఉంది కదా, దానిని కూడా ఇక్కడ మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో పావు స్పూన్ పసుపు వేసి 1 సెకండ్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వేసిన వాటర్ కొంచెం మరిగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న టమాటో చింతపండు గుజ్జు ఏదైతే ఉందో దానిని ఈ వాటర్లో మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత మసాలా పొడి ఏదైతే ఉందో దానిని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం మరిగిన తర్వాత దీనిలో 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్ల బెల్లం పొడిని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే 1 ఇంచ్ బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి అనేది కూడా యాడ్ చేసుకుని మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అనేది ఉంచుకుని దీని మీద మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇది బాగా మరుగుతూ కనిపిస్తుంది. ఇది బాగా మరుగుతున్నప్పుడు దీనిలో మనం పావు స్పూన్ ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా కొంచెం వేసుకుని బాగా 1 నిమిషం పాటు మరిగించాలి. తరువాత మూత పెట్టుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాని మీద కావాలి అనుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి, కలర్ఫుల్గా ఉండే టేస్టీ నా స్టైల్ టమాటో రసం అనేది రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది. దీనిని టేస్ట్ చేసి ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.